ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నిన్న చూసిన లెవెల్స్ ఈరోజు వర్కౌట్ అయ్యాలి లేదా చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో మార్క్ అయితే వేసుకుంటాను. చూడండి ఇది ప్రీవియస్ డేలో, ఇక్కడ మీకు టెక్స్ట్ కూడా పెడతాను. అండ్ ఇది ప్రీవియస్ డే హై. అండ్ ఈరోజు మార్కెట్ మన లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా చూడండి మంచి రెడ్ క్యాండిల్స్ మేక్ ఇస్తూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒకవేళ మనం దీంట్లో క్యాప్చర్ చేయకుంటే S1 దగ్గర క్యాప్చర్ చేసినా మనం S2 వరకు అయితే ఉండేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మనం దీన్ని కూడా క్యాప్చర్ చేయకుండా ఉంటే మన నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ డే లోని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి వచ్చింది. అప్పుడు S1ని బ్రేక్ చేసింది, S2ని బ్రేక్ చేసింది, S3ని బ్రేక్ చేసింది, S4 S5 దాకా కూడా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇవి గోల్డెన్ ఛాన్స్ లెక్క అయితే చూస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కంటిన్యూస్ ఫాలో అయ్యేటప్పుడు మనం కొంచెం లాజిక్ ఉపయోగిస్తే మంచి ప్రాఫిట్ అయితే మేక్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే హై ఇది ప్రీవియస్ డేలో. అండ్ మనకైతే ఇందులో పెద్ద ప్రొజెక్షన్ అయితే ఏమి కనిపించలేదు ఫ్రెండ్స్. అండ్ R1 బ్రేక్ అయిన తర్వాత మనం ప్రీవియస్ డే హై నుంచి R2 వరకు అయితే వెయిట్ చేసేవాళ్ళం. ఒకవేళ దాన్ని రెస్పెక్ట్ చేయకుండా డౌన్ సైడ్ వస్తే మాత్రం మనం CPR బ్రేక్అవుట్ అయినా ప్రీవియస్ డే లో వరకు అయితే చూసేవాళ్ళం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు లెవెల్స్. అండ్ నెక్స్ట్ మనం రేపు ఎలా మార్కెట్ రియాక్ట్ అవుతుంది అండ్ రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ నేను రేపు నిఫ్టీలో చూస్తున్న రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మీకు చెప్తాను. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 18,346 లెవెల్ అండ్ సపోర్ట్ 18,051 లెవెల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గా నేను ప్రీవియస్ డే హై అయితే డ్రా చేసుకున్నాను, కానీ అక్కడ రెసిస్టెన్స్ అయితే నేను చూస్తున్నాను. అండ్ డౌన్ సైడ్కి అయితే మనం ప్రీవియస్ డే లోన్ అయితే సపోర్ట్, దీని సపోర్ట్ కూడా యాక్ట్ చేస్తుంది. దీన్ని బ్రేక్ చేయనప్పుడు మనం ఇక్కడ మనం ఈ సపోర్ట్ తీసుకున్నామా ఇక్కడ వరకు అయితే నేనైతే చిన్న ట్రేడ్ అయితే కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అబౌట్ మనకు 40 పాయింట్స్ అట్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నాం. ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో నేను చూస్తున్న లెవెల్స్ మెయిన్గా ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో. అండ్ ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ డే హైనెస్ రెసిస్టెన్స్కి అయితే చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సపోర్ట్ వచ్చేసి 38,000 లెవెల్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయిన కొద్దీ నేనైతే ట్రేడింగ్ యాక్టివిటీ అయితే తీసుకుంటాను. అండ్ ఇందులో కూడా మనకు ప్రీవియస్ డే లెవెల్ నుంచి సపోర్ట్ దాకా అయితే చిన్న ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ మనకు పాసిబిలిటీ ఉంటే. అండ్ ప్రైస్ యాక్షన్ మనకు అనుకూలంగా ఫామ్ అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.